హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చెప్పాను కదండి, నేను ముందు ఒక బ్లౌజ్ కుట్టానండి. అది కూడా సెట్ అవుతే మళ్ళీ ఇస్తారు అని చెప్పేసి ఆ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా పెళ్లి శారీస్ 10 అయితే ఇచ్చారు. మళ్ళీ ఒకటైతే తీసుకొచ్చిందనమాట పాప. మొత్తం 11 శారీస్ అనమాట. ఈ బ్లౌజ్ అనమాట నేను స్టిచ్ చేస్తున్నాను, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. డిజైన్ కానివ్వండి, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అది స్టార్ట్ అయిపోతుంది, ఇంకా పండగలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది చూస్తున్నారా, కట్ వర్క్ డిజైన్ ఏ విధంగా కొట్టాలి, కట్ చేయాలి అని చెప్పేసి ఆ వీడియో చేశాను. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. శారీస్ అయితే చూపిస్తాను, ఒక్కొక్కటిగా చూసేయండి. ఇదైతే పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి. చిన్న బార్డర్ వచ్చింది పైన, కింద వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వచ్చిందనమాట. ఇందులో ఇవి కొత్తవండి, అసలు వాళ్ళు కూడా ఓపెన్ చేయలేదు నాకు తెలిసి. ఇలా ఉన్నవి అలానే తెచ్చి ఇచ్చేశారు. నేనే ఓపెన్ చేసి అన్నీ కూడా చూస్తున్నాను. అంటే తను కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ అడిగిందనమాట. 3 బ్లౌజెస్ దాకా. ఇంకా సరే అని చెప్పేసి చూస్తున్నాను. ఇక్కడైతే జిగ్జాగ్ మిషన్తో ఓవర్లాక్ ఎలా చేయాలని చెప్పేసి వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. పళ్ళు అయితే అది వచ్చిందండి. బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది, సేమ్ వచ్చింది, ప్లేనే వచ్చిందనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది శారీ అయితే. చాలా శారీస్ ఉన్నాయి, ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి, ఇందులోనే చూపిస్తాను, చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు ఇప్పుడు నేను వేసుకున్నాను కదా డ్రెస్సు, అది నేనే స్టిచ్ చేసుకున్నానండి. మన దగ్గర శారీ కూడా ఒక 2-3 ఉన్నట్టున్నాయి, అయిపోయాయి దాదాపు కూడా. చూసారా, పెద్ద బార్డర్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట. చాలామంది కూడా టైలరింగ్ చేసేటప్పుడు చాలా అంటే భయపడుతూ అలా ఉంటారండి. ఆ భయము అవన్నీ ఏవి అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదండి. మనకు వచ్చిన వృత్తిని మనము ఆ పని చేసుకుంటూ ఉంటే తప్పేమీ లేదు, ఎవరేమనుకుంటారో అని చెప్పేసి బాధపడాల్సిన అవసరమే లేదనమాట. చూసారా, ఇది వచ్చేసి పింక్, ఇది కూడా చాలా వరకు కూడా పింక్లోనే ఉన్నాయి. వేరే వాళ్ళు అంగడికి వచ్చింటే చూస్తున్నాను అనమాట. చాలామంది కూడా అయ్యో ఏమనుకుంటారో ఏమో, ఏమనుకుంటారో ఏమో అనేసి అనుకుంటూ ఉంటారండి. అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. నేను డేర్ చేసి పెట్టాను. డేర్ అంటే ఏం లేదండి, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఎవ్వరు వచ్చి మనకు రూపాయి డబ్బులు కూడా ఇవ్వరు. మన సంపాదన, మన కుటుంబము, మన సంసారం ఇదే ఉంటుందండి. ఎవ్వరు వచ్చి చేసేది ఏమి ఉండదన్నమాట. నేను అందుకే, నాకు ప్యాషన్ నిజంగా టైలరింగ్ అంటే చాలా ఇష్టము. మీరు నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ చూసినప్పుడు కూడా టైలరింగ్ వీడియోసే ఉంటాయన్నమాట. నాకు ఇష్టం అలా. అందుకని చెప్పేసి ఇంకా నేను ఇంట్లో ఉండలేను ఖాళీగా, నాకు నచ్చట్లేదు అని చెప్పేసి మా ఆయనతో షాప్ అయితే పెట్టించుకున్నాను అనమాట. నేను షాప్ పెట్టుకోవడానికి కారణమే అది. ఇంట్లో ఉండలేనండి ఒక్కదాన్ని కూడా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంక ఇంట్లోనే ఉండాలంటే నా వల్ల కాదు. అలాగే కొద్దిగా బద్ధకం కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి షాప్ పెట్టుకున్నాను, షాప్ రన్ చేస్తున్నాను. ఏదో 4 రూపాయలు వస్తాయి కదా, మనకు యూజ్ అవుతాయి. ప్రతిదానికి కూడా హస్బెండ్ని అడగాలంటే ఎలాగో ఉంటుంది నాకైతే నిజంగా. ఇప్పుడు తన మీదే ఆధారపడతామండి, ఏదైనా తనే ఇవ్వాలి. ఏదైనా ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఒకవేళ మనం అడిగినా తను చేయలేకపోయాడు అనుకోండి, ఆ బాధ అనేది ఉంటుంది. అరే ఇది అడిగింది కదా, తేలేము, ఇవ్వలేము అనేసి తనకు కూడా ఆ ఫీలింగ్ ఉండకూడదు అనమాట. అలా నాకైతే ఇష్టము. ఏదో నా అంతటా నా కాళ్ళ మీద నేను నిలబడి నేను కూడా మనీ ఎర్న్ చేస్తాను కదా అని చెప్పేసి ఆలోచనతో నేను షాప్ అయితే పెట్టుకున్నాను. శారీ ఇదైతే నాకు భలే నచ్చింది. బ్లౌజ్ చూసారా, ఆ విధంగా బుటీస్ అయితే వచ్చిందనమాట. కట్ వర్క్ శారీ అండి, చాలా బాగుంది ఆ శారీ అయితే. ఇంకొకటి ఇది కూడా పిస్తా గ్రీన్ కలర్ అండి, చూసారు కదా, స్టోన్ వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా కట్ వర్కే అనమాట. చూసారా, బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది, డిజైన్ హ్యాండ్స్కి అయితే వచ్చింది. ఇవన్నీ నేను ఏ విధంగా డిజైన్ చేస్తాను అని చెప్పేసి ఒక వీడియో కూడా షేర్ చేస్తానండి మీకు. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క డిజైన్ అయితే పెట్టబోతున్నాను, మీకు కూడా యూజ్ అవుతాయి. ట్రెండింగ్ డిజైన్సే డిజైన్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. చూసారా, కింద పైన బార్డర్ వచ్చింది, కట్టు చెంగు అదంతా కూడా రాలేదనమాట. బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కి అయితే ఇచ్చారు. శారీ అయితే ఈ విధంగా ఉంది. అంటే ఆ పాపకు వచ్చేసి కొద్దిగా చిన్న వయసే అని చెప్పొచ్చు అండి. అంటే డ్రెస్సెస్ ఎక్కువ కొన్నదంట, వాళ్ళ మమ్మీ చెప్పింది, డ్రెస్సెస్ ఎక్కువ కొనింది. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళు కూడా శారీస్ కట్టడం లేదండి. ఇంకా ఆ పాప ఏం కడుతుంది చెప్పండి. అందుకని ఎక్కడికైనా బంధువుల ఇంటికి పోతే కట్టుకోవడానికి మాత్రమే ఒక 10 శారీస్ అయితే తీసుకున్నారు అంతే.
శారీ అయితే ఇది మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ అయితే వచ్చింది, డబల్ కలర్ షేడ్. చూసారా చాలా బాగుందనమాట. ఇది బ్లౌజ్ గ్రీన్ వచ్చింది అనుకుంటానండి, ఓపెన్ చేయలేదు, మళ్ళీ అవన్నీ సర్దాలంటే టైం పడుతుంది అని చెప్పేసి శారీతో డిజైన్ చేశానండి. ఫ్రాక్ అనేది లాంగ్ ఫ్రాక్ చాలా బాగా వచ్చిందనమాట. ఇది ఇమిటేషన్ అంటే ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది కూడా నేను ఫస్ట్ టైం కొలతలు తీసుకొని తనకి స్టిచ్ చేశాను అనమాట. ఇంకా ఆ బ్లౌజ్ సెట్ అయిపోయిందని చెప్పేసి మనకి ఇవైతే ఇచ్చారు. చెప్పాను కదా, అలవాటు పడిపోతే ఏది భయం అనిపించదు, అన్నీ కూడా ఈజీగా అనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్లో అందరికీ భయంలాగే ఉంటుందండి, అంటే టెన్షన్గా ఉంటుంది, కుదురుతాయా కుదరవా అని చెప్పేసి. ఇంకా వన్స్ మనకు ఆ ధైర్యం వచ్చిందంటే ఇంకా చెప్పని అవసరం లేదండి, నిజంగా చెప్తున్నాను కదా. చూసారు కదా, ఇది వచ్చేసి మామూలు సాఫ్ట్ శారీస్ అనమాట. పింక్ అండి, సెల్ఫ్ కలరే వచ్చింది, మొత్తం కూడా బూటీస్ లాగా వచ్చింది, చూస్తున్నారు కదా. 15th ఆ టైం కల్లా ఇచ్చేయాలండి. అందుకని చెప్పేసి ఇంక నేను షాప్కి వెళ్తానే పని అయితే మొదలు పెట్టేయాలి, లేకపోతే అస్సలు కుదరదు అనమాట. రోజుకు 2 అన్నా కుడితే తొందరగా అయిపోతాయి. ఇది వచ్చేసి వాళ్ళ మమ్మీది అనమాట, ఆంటీది. ఇదైతే ఇంకా బ్లౌజ్ కూడా ఇచ్చారు తను, ఆది బ్లౌజ్ స్టిచ్ చేయాలి, అందుకని శారీలో అలాగే బ్లౌజ్ పెట్టేశాను అనమాట, గుర్తుంటుంది అని చెప్పేసి. అన్నీ కూడా మీకు వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను, స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా పండగలు మనకి ఇంకా ఉగాది వచ్చేస్తుంది అంటే జాతరలు జరుగుతాయి అన్నమాట, గంగమ్మ జాతర, ఇలా అన్ని పండగలు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి పూర్తి చేయగలిగితేనే నేను ఇంకా నెక్స్ట్ ఒప్పుకోగలుగుతాను. అరే ఇవి ఉన్నాయి కదా నిదానంగా కుట్టచ్చులే అనుకుంటే కాదనమాట. ఇంకా ఇవి ఉన్నాయి అని సరిపెట్టుకుంటే ఏవైనా వచ్చే బ్లౌజెస్ మనం తీసుకోలేమన్నమాట. అందుకే టైం ఉంది కదా అని చెప్పేసి లేట్ చేయకుండా తొందరగానే కుట్టేయడానికి రోజు 2 కుట్టుకున్నా చాలండి. నేను అంతే అనమాట, కుట్టగలుగుతాను. కాకపోతే ఇంకా పిల్లలు స్కూలు, లంచ్ ఇవన్నీ ఉంటాయి కదా, ట్యూషన్స్, అలా లేట్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. నిదానంగా రోజుకు 2 కుట్టుకున్నా. ఇవి మొత్తం 11 అండి. 2 అయితే తను తీసుకెళ్ళింది, మగ్గం వర్క్, ఒకటి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్, ఒకటైతే నేనే కంప్యూటర్ వర్క్ వేపిస్తున్నాను. ఇంకా 2 శారీస్ అయితే తీసుకెళ్ళింది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి నేను మొత్తం ఇంకొచ్చేసి 9 అయితే ఉంటాయి, నేనే స్టిచ్ చేయాలి 9 కూడా. రోజుకు 2 స్టిచ్ చేసినా 5 రోజులకి అయిపోతాయండి. ఇంకొకటి కూడా బ్లౌజ్ ఉందన్నమాట, కొత్త కస్టమర్, తనకు కూడా స్టిచ్ చేసి ఇవ్వాలి. ఈ శారీ కూడా ఇదే మెయిన్ శారీ అనుకుంటా, పెళ్లి కొడుకు వాళ్ళు పెట్టే ఉంటాయి కదా శారీస్, అవి వాళ్ళ దగ్గరే ఉన్నాయి, వాళ్ళే వర్క్ వేయించి స్టిచ్ చేయిస్తారు. ఇంకా ఇది తీసుకుందనమాట ఒక్క పట్టేటప్పటికి, కానీ ఏదైనా పెడతారు కదా మేనమామ వాళ్ళు ఆ సాంగ్యంకి. దీనికి కంప్యూటర్ వర్క్ అయితే, దీనికి మగ్గం వర్క్ అయితే వేపియమని అడిగిందనమాట. ఇంకా సరే అన్నాను. తర్వాత అక్క వద్దులేండి అని చెప్పేసి అంది. ఇది ఇంకొకటి ఫస్ట్ తీసిన పింక్ కలర్ శారీ, ఈ 2 తనకి ఇచ్చేసాను. మిగతా శారీస్ 9 శారీస్ నా దగ్గరే ఉన్నాయి. ఇంకొకటి గ్రీన్ అయితే తెచ్చిచ్చింది. అంటే ఖాళీగా ఏముండట్లేదండి, నాకైతే వర్క్ సరిపోతుంది, ఖాళీగా ఉంటే అంత టైం అయితే లేదు, ఎప్పటికప్పుడు సరిపోతూనే ఉందన్నమాట. అలా ఉంటేనే బాగుంటుంది నాకు కూడా, ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇలా టైం ఉంటే అన్నీ కూడా ఇలా వర్క్ ఉంటే బాగా ఉంటుందన్నమాట, ఎనర్జీగా ఉండగలుగుతాను. లేదు అంటే బద్ధకం వచ్చేస్తుంది, అంటే డల్ అయిపోతారు మనుషులు, ఏ పని బాట లేకుండా ఉంటే ఖచ్చితంగా డల్ అయిపోతారనమాట. ఇంట్లోనే ఉంటూ చేసుకొని తింటూ ఉంటే ఇదేనా అనిపిస్తుంది జీవితం అంతా కూడా. మొత్తం 10 శారీస్. ఈ వీడియో మీకు నచ్చిందా? శారీస్ ఎలా ఉన్నాయి? నేను ఖచ్చితంగా డిజైన్ చేసిన బ్లౌజెస్ కూడా చూపిస్తూ ఉంటాను మీకు. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో అయిపోతానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి, మీ అందరికీ యూజ్ అవుతాయి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ అండి లైక్ చేయండి, మర్చిపోతున్నారో ఏంటో నాకైతే తెలియట్లేదు. చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేశారంటే మన వీడియో ఇంకొందరికి షేర్ అవుతుందన్నమాట, అది మీ వల్లే అవుతుంది. మీరు నాకు ఈ హెల్ప్ అయితే చేయగలరు కదా. హెల్ప్ అంటే లైక్ చేయడమే అండి, ఇంకేం లేదు, ఎక్కువ కోరట్లేదు. ప్లీజ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. అలాగే శారీస్ బాగున్నాయి అనుకుంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.